తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవం గల దేవ రాత్రి ఒక సందేశం మనం తీసుకునేటువంటి తీర్మానాలు మన జీవితాన్ని నూతనపరుస్తాయి. మనం ఏ తీర్మానం అయితే చేసుకుంటామో అది మన జీవితానికి ప్రభావితాన్ని చూపించేటువంటిదిగా ఉంటుంది. ఈగల్ ఎగ్ అని ఒక స్టోరీ ఉంది. ఒక కొండ ప్రాంతంలో గ్రద్ద యొక్క గుడ్డు చిన్నగా దొల్లుకుంటూ వచ్చి కోడి నివసించేటువంటి ఆ ప్రాంతంలో కోడి గుడ్డు ఉంటే దాని మధ్యలోకి వచ్చి పడిపోదు. ఈ కోడి ఆ గుడ్లతో పాటు పొదిగిన తర్వాత కోడి గుడ్లతో పాటు ఈ గ్రద్ద గుడ్డు కూడా పిగిలి అది కూడా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి కోడి పిల్లలతో పాటు ఆ గ్రద్ద పిల్ల కూడా కలిసి తిరుగుతూ తింటూ ఎదుగుతూ ఉంటుంది. ఒకసారి ఈ కోడి పిల్లలు గ్రద్ద పిల్ల కలిసి అలా వెళ్తూ ఉన్నప్పుడు చిన్న గుంటలో కొన్ని నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు తాగుతున్నటువంటి సమయంలో ఆ నీటిలో ఒక ఇమేజ్ ఆ గ్రద్ద పిల్లకు కనబడుతుంది. ఏంటి ఆ ఇమేజ్ అంటే పైన ఒక గ్రద్ద ఎగురుతూ ఉంటుంది. ఆ దృశ్యాన్ని ఆ నీటిలో ఆ గ్రద్ద పిల్ల చూసి ఏమనుకుంటుంది అంటే, అరే ఇది అచ్చం నాలాగే ఉంది, కానీ ఇదేమో పైన ఎగురుతూ ఉంది, నేనేమో కింద తిరుగుతూ ఉన్నాను అని అప్పటి నుండి ఆ గ్రద్దలాగా ఆలోచించడం ప్రారంభిస్తుంది. నేను కూడా ఎలాగైనా సరే దానిలాగా ఎదగాలి, దానిలాగా ఎగరాలి అని ఆలోచిస్తూ చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అలా చేస్తూ చిన్న చిన్న రాళ్ళు ఎక్కడం, రాళ్ళ నుంచి కిందకు దూకడం, కొమ్మలు ఎక్కడం, కొమ్మ నుంచి కిందకు దూకేటప్పుడు ఎగరడం, ఆ రీతిగా అది ఆ అభ్యాసం చేసి తర్బీదు పొంది కొద్ది రోజులకి గ్రద్దలాగా పైకి ఎగరడం ప్రారంభించి రివ్వున వెళ్ళిపోయి ఎగరుతా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు కూడా క్రిందకు వచ్చి ఆ బురదల్లో కానీ ఆ గుంటల్లో కానీ తిరగడం, లేక కోడి పిల్లలతో కలిసి తిరగడం వంటిది చేయదు. ఎందుకు అంటే నా ఇట్ బికేమ్ ఏ ఈగల్. ఎందుకు ఈ స్టోరీ మనం చెప్పుకుంటున్నాము అంటే, బైబిల్లో మనలాంటి మనుషులు ఉన్నారు. ఉదాహరణకి యాకోబు తన పత్రికలో ఏలియాని గురించి మాట్లాడుతూ అంటాడు, ఏలియా మన వంటి స్వభావము గల మనుషులే అంటాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను అని చదువుతాం. యెరూషలేములో సుమేయోను అని ఒక మనుషుడు ఉండెను అని చదువు. వాళ్ళంతా కూడా మనుషులే, కానీ వాళ్ళు జీవించిన జీవితానికి మనం జీవించే జీవితానికి చాలా వ్యత్యాసం అనేది
ఉంది. ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ని మనం చూస్తామో మనం కూడా ఆ రీతిగా జీవించేదానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే వీఆర్ ఆల్సో ద సేమ్ ఇమేజ్, వీఆర్ ఆల్సో ద సేమ్ హ్యూమన్ బీయింగ్స్. అందుకే యాకోబు అంటాడు, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. కాబట్టి ఆ స్వభావం అనేటువంటిది మనకు రావాలి. ఎంతోమంది భక్తుల గురించి బైబిల్లో మనం చదువుతున్నాం, వింటున్నాం, ధ్యానం చేస్తున్నాం, కానీ వాళ్ళలాగా నేను ఎందుకు జీవించకూడదు అనే ప్రయత్నాలు మనం చేయట్లేదు, అనే తీర్మానాలు మనం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి మేకింగ్ డెసిషన్స్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఎన్ని సందేశాలు విన్నా తీర్మానం అనేటువంటిది చేసుకోకపోతే జీవితం ఎప్పుడు కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగానే ఉండిపోతుంది. ఇలా ఈ తీర్మానాలు కూడా ఎలాంటివిగా ఉండాలి అంటే, ఇఫ్ యూ మేక్ పాజిటివ్ డెసిషన్స్ ద లైఫ్ బికమ్ పాజిటివ్, ఇఫ్ యూ మేక్ నెగిటివ్ డెసిషన్స్ ద లైఫ్ మేక్ నెగిటివ్. అంటే మనం పాజిటివ్ తీర్మానం తీసుకున్నాం అనుకోండి, మన జీవితం కూడా అలాగే ఉంటుంది. నెగిటివ్ తీర్మానాలు చేసుకున్నాం అనుకోండి, జీవితం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి జీవితం అనేటువంటిది తీసుకునేటువంటి తీర్మానాలపైన ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ఘట్టాలు బైబిల్లో అనేకమైనవి మనకు కనబడతాయి. అయితే ఈ రాత్రి ముగ్గురు జీవితాల్లో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటిగా రాజుల రెండవ గ్రంథం 2వ అధ్యాయం, రాజుల రెండవ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదవండి. బేతేలుకు పొమ్మని చాలు. ఇక్కడ ఏలియా, ఎలీషా అనే ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. పిల్లలు ఏలియా అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఎలీషాతోటి, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అన్నాను. అటువంటి సమయంలో ఎలీషా అక్కడే ఉండిపోవాలి. ఎందుకంటే యజమానుడు చెప్తున్నాడు కనుక ఎలీషా సరే అని చెప్పుండాల్సింది. కానీ ఎలీషా ఏమంటున్నాడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా, అంటే ఎలీషా ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏం తీర్మానం అంటే, పరిస్థితులు ఎలాగున్నప్పటికీ నేను ఏలియాను విడవకుండా జీవిస్తాను అని తీర్మానం తీసుకున్నాడు. అతను తీసుకున్నటువంటి తీర్మానము అదేదో తేలికపాటు లాంటిది కాదు. కొన్నిసార్లు మనం తీసుకునే తీర్మానాలు ఎలాగుంటాయంటే గాలికి పొట్టులాగా ఉంటాయి. గాలి రానప్పుడు పొట్టు ఎలాగైతే అక్కడే ఉంటుందో అలాగే ఉంటుంది. గాలి వచ్చిందనుకోండి, ఆ పొట్టు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది తీర్మానాలు కూడా. సరే, మళ్ళీ ఏలియా మాట్లాడుతూ 4వ వచనానికి వెళ్దాం. చాలు. ఇలా సేమ్ వర్డ్స్ రిపీటెడ్లీ, అదే మాటలు పలుమార్లు మళ్ళీ వినపడతా ఉన్నాయి. మొదటి భాగంలో బేతేలుకి వెళ్ళాలనుకున్నప్పుడు ఎలీషా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను అన్నాడు. కాబట్టి చేసేదేమీ లేక ఏలియా ఎలీషాను మళ్ళీ తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు వాడు ఎరికోలో ఉన్నారు. ఎరికోలో ఉన్నప్పుడు మళ్ళీ ఏమని చెప్తున్నాడు ఏలియా అంటే, నన్ను యెహోవా యోర్దానికి చూడు 6వ వచనం కూడా చదవండి. యోర్దానుకు పొమ్మని సెలవిచ్చున్నాడు అనగా
నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పాను కనుక వారిద్దరిని ప్రయాణమై సాగి వెళ్ళిరి. చాలు. ఇక్కడ 3 వచనాలు మనం చూసాము పిల్లలు. 2వ వచనంలో బేతేలు, 4వ వచనంలో ఎరికో, 6వ వచనంలో యోర్దాను. ఈ 3 ప్రదేశాల గురించి ఏలియా ఎలీషాతో మాట్లాడినప్పుడు ఎలీషా ఏమంటున్నాడంటే, ప్రతిసారి కూడా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను అని చెప్తా వచ్చాడు. ఎందుకు అసలు ఎలీషా ఏలియాను విడవకుండా అటువంటి తీర్మానం చేసుకున్నాడు అనేది చాలా ప్రాముఖ్యం పిల్లలు. ఆ తీర్మానం ఏంటో అనేది 9వ వచనంలో మనకు అర్థం అవుతుంది. ఈ పై 3 భాగాల్లో కూడా విడువను అంటూ వచ్చాడు, కానీ అసలు తీసుకున్నటువంటి తీర్మానము 9వ వచనంలో మనం చూస్తాం. చదవండి. చాలు. ఏమంటాడంటే, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయము. అంటే తీసుకున్న తీర్మానం వెనక పర్పస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఉద్దేశం అనేది ప్రియుల, మనం చాలాసార్లు తీర్మానాలు చేసుకుంటాం, కానీ దాని వెనక ఉద్దేశాలు ఏంటో అనేది మనకు తెలియదు. కొంతమంది తొందరపాటు తీర్మానాలు చేసుకుంటారు, కానీ పర్పస్ వాళ్ళకి తెలియదు. 3 సందర్భాల్లో కూడా ఎలాగైనా సరే నేను ఏలియాను వెంబడించాలి అనే తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో అనేది ఈ 9వ వచనంలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. తీర్మానం వెనుక ఉద్దేశం చాలా ఇంపార్టెంట్ పిల్లలు. మనం ఏ ఉద్దేశంతో అయితే తీర్మానం చేసుకుంటామో ఆ ఉద్దేశాన్ని బట్టి తీర్మానం బలపడుతుంది. ఉద్దేశం లేదనుకోండి, తీర్మానాలు ఫెయిల్ అయిపోతాయి. కాబట్టి పర్పస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ బిఫోర్ టేకింగ్ ద డెసిషన్. ఇక్కడ ఎలీషా వెంబడించక ముందు, లేక వెంబడించాలనేటువంటి తీర్మానం వెనక తీసుకున్నటువంటి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయి. అంటే ఏలియా 1 ఆత్మతో నింపబడి ఉంటే ఎలీషా 2 ఆత్మలతో లేక 2 పాళ్ళ ఆత్మతో నింపబడాలి అనే బలమైన వాంఛ కలిగి ఉన్నాడు. నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను. మనం పాజిటివ్ తీర్మానం తీసుకుంటే లైఫ్ కూడా పాజిటివ్ వేలోనే ఉంటుంది. అందుకు ఏలియా అంటున్నాడు, 10వ వచనం చదవండి. అందుకతడు నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. నీవు అడిగింది కష్టతరంగా ఉంది అంటే ఎలీషా యొక్క ఆ ఉద్దేశము నెరవేర్చబడేదానికి చాలా కష్టం ప్రియులారా. అటువంటి ఉద్దేశాన్ని, అటువంటి ఆశను, అటువంటి లక్ష్యాన్ని ఎలీషా కలిగి ఉన్నాడు. దీంట్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఇందాక మనం ఈగల్ ఎగ్ గురించి చెప్పుకున్నాం కదా. ఒక రకంగా అది కష్టమే, కానీ ఎప్పుడైతే నేను కూడా ఆ పైదానిలాగా ఎగరాలి అనేటువంటి వాంఛ దాంట్లో కలిగిందో అప్పటి నుండి ఆలోచన విధానాలు మారిపోయినాయి. ప్రియుల, దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, ఇటువంటి జీవితాలు మన ఎదుటకు దేవుడు తీసుకొచ్చినప్పుడు మనము కూడా ఎందుకు నేను ఏలియాలాగా జీవించకూడదు, ఎలీషాలాగా జీవించకూడదు అనే ఆలోచనలోనికి మనం రావాలి. ఒక మిషనరీ జీవిత చరిత్ర మనం చదువుతున్నాం అనుకోండి, నేనెందుకు ఒక హడ్సన్ టేలర్ లాగా ఉండకూడదు, నేనెందుకు ఒక జాన్ వెస్లీ లాగా ఉండకూడదు, నేనెందుకు ఒక అదోనీరామ్ జడ్సన్గా ఉండకూడదు,
నేనెందుకు ఒక అన్నామణిగా ఉండకూడదు అనే తీర్మానాలు, అనే ఆలోచనలు మనకు రావాలి ప్రియులారా. ఇది కష్ట సాధ్యమే. అయితే బైబిల్లో ఒక మాట ఏమనుందంటే, వాట్ ఈస్ ఇంపాసిబుల్ టు మ్యాన్ ఈస్ పాసిబుల్ టు గాడ్. మనుషునికి అసాధ్యమైనది దేవునికి సాధ్యము. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, ఏది కూడా లేదు. కాబట్టి మరి ఎలీషా మంచి తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానంతో పాటు ఒక మంచి ఉద్దేశాన్ని కూడా ఎలీషా కలిగి ఉన్నాడు. 15వ వచనం చదవండి. చాలు ప్రియులారా, ఈ మధ్య భాగంలో మనం గమనించినప్పుడు ఏలియా ఆరోహణం అవడం, అతను వెళ్తున్నటువంటి సమయంలో దుప్పటి పడిపోవడం, దాన్ని ఎలీషా పట్టుకోవడం, ఇవన్నీ మనకు కనబడతాయి. అయితే ఫైనల్గా మనం గమనించినప్పుడు ఈ 15వ వచనంలో ఏమని చూస్తున్నాము? ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నది. ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నది. అసలు ఎందుకు ఎలీషా ఏలియాను వదలలేదు అంటే ఈ ఆత్మ కోసమే. ఈ ఆత్మ కోసమే ప్రియులారా. దేవుడు ఎలాంటి వాడు అంటే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి వాడు. అయితే ఆశ దైవిక సంబంధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో దాన్ని దేవుడు తీరుస్తాడు పిల్లలు. ఎప్పుడైతే ఏలియా యొక్క ఆత్మ చేత ఎలీషా నింపబడ్డాడో అక్కడ నుండి అతని యొక్క జీవితం నూతనంగా మారిపోయింది. మనం ఇందాక చెప్పుకున్నాం, మేకింగ్ డెసిషన్స్ మేకింగ్ అవర్ లైఫ్ న్యూ. మనం తీసుకునేటువంటి తీర్మానాలు మన జీవితాన్ని నూతన పరుస్తాయి. ఇప్పుడు ఎలీషా ఎలా జీవిస్తున్నాడు అంటే ఎలీషా లాగా కాదు, ఏలియా లాగా జీవిస్తున్నాడు. 21-22 వచనాలు చదవండి, అదే అధ్యాయం. పోయి ఉప్పు వేసి కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. అంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి అద్భుతాలు ఎలీషా ద్వారా జరగలేదు. మనం బైబిల్ని గమనించినప్పుడు పిల్లల ఏలియా ఆరోహణ మగక మునుపు ఎలీషా ద్వారా అద్భుతాలు జరగలేదు. ఎప్పుడైతే ఏలియా ఆత్మ చేత ఎలీషా నింపబడ్డాడో అటు ఏలియా ఆరోహణుడై వెళ్ళిపోవడము, ఇటు ఎలీషా ఏలియా స్థానంలోనికి రావటము, అద్భుతాలు అనేటువంటివి ప్రారంభం కావటం అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఎలీషా నూతన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఎలీషా ద్వారా నూతన అద్భుతాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. నౌ ఏ సర్వెంట్ బికేమ్ ఏ మాస్టర్. ఒకప్పుడు ఏలియాకు పరిచయం చేసినటువంటి ఎలీషా ఇప్పుడు ఏలియా స్థానంలోనికి వచ్చేసాడు. తీసుకునే తీర్మానం చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. ఇక ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, అతని పేరు గెహజీ. మనం ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఏంటి అంటే, మనం పాజిటివ్ డిసిషన్ తీసుకుంటే లైఫ్ పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్ డెసిషన్స్ తీసుకుంటే జీవితం నెగిటివ్గానే ఉంటుంది. ఇప్పుడు ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. చూడండి, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఎలీషాకు సేవకుడకు గెహజీ, చాలు, సేవకుడైన గెహజీ. ఎలీషాకు సేవకుడుగా ఎవరున్నారు?
గెహజీ ఉన్నాడు. ఒకప్పుడు ఏలియాకు సేవకుడు ఎవరు అంటే ఎలీషా. పిల్లరా, మనం రాజుల మొదటి గ్రంథానికి వెళ్తే అక్కడ ఎలీషాను ఏలియా పిలిచినప్పుడు ఎలీషా అప్పటి నుండి ఏలియాకు పరిచయం చేసేటువంటి వ్యక్తిగా మారాడు. ఇప్పుడు ఎలీషా ఏలియా స్థానంలోనికి వచ్చాడు, గెహజీ ఎలీషా స్థానంలోనికి వచ్చాడు. ఎలీషాకి ఇప్పుడు ఎవరు సేవకుడిగా ఉన్నారు? గెహజీ సేవకుడిగా ఉన్నాడు. అయితే గెహజీ యొక్క ఉద్దేశం, గెహజీ యొక్క తీర్మానం ఎలాంటిది అంటే, మళ్ళీ చదవండి అదే వచనాన్ని. కానీ నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని వద్ద ఏదైనాను తీసుకుందని అనుకొని చాలు. హీ టుక్ ఏ డెసిషన్. ఇతను ఒక తీర్మానం చేసుకున్నాడు. ఈయన తీసుకున్న తీర్మానం ఏంటి అంటే, తన యజమానుడు వద్దనుకున్న దాన్ని పొందుకోవాలనుకున్నాడు. ఇతను తీసుకున్నటువంటి తీర్మానంలో లోపం కనిపిస్తూ ఉంది. లోక సంబంధమైనటువంటి వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రవక్త నిషేధించినది, వద్దని చెప్పింది ఇతను తీసుకోవాలి అనుకుంటున్నాడు. ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితంలో కూడా లోక సంబంధమైనటువంటి వాటిని చూసి ఆశించి వాటిని పొందుకోవాలనే తీర్మానాలు చేసుకుంటాం. వాటి కొరకు పరుగులెత్తేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి లైఫ్ ఎలా ఉంటుంది అంటే, వాటి చుట్టే తిరుగుతూ ఉంటుంది. మనసు కానీ, హృదయం కానీ, తలంపులు కానీ, ఆలోచనలు కానీ వాటి చుట్టే తిరుగుతూ ఉంటాయి. మనం ఎంత వాక్యం విన్నప్పటికీ, ఏలియా యొక్క జీవితం మన జీవితానికి ఒక సవాలుకరంగా ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి కొన్నిసార్లు గెహజీ లాంటి జీవితాన్ని జీవించే తీర్మానాలు చేసుకుంటా ఉంటాం. వాస్తవానికి గెహజీ తర్వాత ఏమైపోయాడో మనకు తెలుసు. ఎలీషా లాగా మారాల్సినటువంటి గెహజీ అట్టడుగుపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే, అతను తీసుకోవాల్సినటువంటి తీర్మానం సరైనదిగా లేదు. అతని యొక్క ఉద్దేశాల్లో పాజిటివిటీ అనేటువంటిది లేదు పిల్లలు. కాబట్టి తీసుకునేటువంటి తీర్మానము, ఆ తీర్మానం వెనకాల ఉండాల్సినటువంటి ఉద్దేశము, ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. పోతే ఇంకొక వ్యక్తిని గురించి మనం చూద్దాం. ఆమె పేరు రూతు ప్రియులారా. రూతు గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాం. చాలా ఇక్కడ సందర్భం మనకు తెలుసు. మరి నయోమి బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళడం, భర్తతో కలిసి వెళ్ళిన కొంతకాలానికి తనకున్నటువంటి 2 కుమారులకు వివాహం చేయడం, ఆ తర్వాత భర్త చనిపోయాడు, 2 కుమారులు కూడా చనిపోయారు, 3 విధవరాలయ్యారు. 3కి భర్తలు చనిపోయారు, 3 విధవరాలయ్యారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. కాబట్టి మళ్ళీ బెత్లెహేములో సమృద్ధి ఉంది అని తెలుసుకొని నయోమి తిరుగు ప్రయాణం అయింది. అటువంటి సమయంలో ఆమెకున్నటువంటి 2 కోడళ్ళు ఆమెను వెంబడిస్తూ ఉన్నారు. వాళ్ళ 3 మార్గం మధ్యలో ఉన్నారు. ఆ 2 కోడళ్ళు 10వ వచనంలో ఒకసారి చదవండి. అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, వాళ్ళు తీర్మానాలు చేసుకున్నారు. పిల్లలు వాళ్ళు తీసుకున్న తీర్మానాలు ఏంటి అంటే, చేసుకున్న తీర్మానాలు, మేము నీతో కూడా వస్తాం, నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో అక్కడికి మేము కూడా వస్తాము అని 2 తీర్మానాలు చేసుకున్నారు. తీర్మానాలు చేసుకున్న తర్వాత 11వ వచనం ఒకసారి చదవండి. నయోమి
నా కుమార్తెలారా మీరు మరలుడి, మీరు వెళ్ళండి, నాతో కూడా మీరు రానేలా, నాతో కూడా మీరు రావడం ఎందుకు? మిమ్మల్ని పెళ్లి చేసుకొనుటకై మిమ్మల్ని పెళ్లి చేసుకునేదానికి ఇంకా కుమారులు ఆ, నా గర్భమున నుండురా. ఆ, ఇంకా నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, నా గర్భంలో పిల్లలు ఉండరు. ఆ? అంటే ఆమె ఏం మాట్లాడుతుంది అంటే హోప్లెస్ వర్డ్స్, అంటే ఎంత మాత్రం నిరీక్షణ లేనటువంటి మాటలు నయోమి మాట్లాడుతూ ఉంది. కానీ వీళ్ళు తీసుకున్న తీర్మానాలు ఏంటి అంటే, నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో మేము కూడా అక్కడికే వస్తాము అది తీర్మానం చేసుకున్నాను. వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము నీతో వస్తామంటే ఆమె ఉంటుంది, మీరు నాతో రావడం వల్ల ఉపయోగం లేదు, కాబట్టి మీరు వెళ్ళిపోండి తిరిగి. ఇందాక ఏలియా అన్నాడు కదా, బాబు నువ్వు నాతో రావద్దు, నేను వెళ్ళాలి అంటే ఎలీషా ఎలాగైతే ఏలియాని వెంబడించాడో వీళ్ళు కూడా నయోమిని అదే విధంగా వెంబడిస్తూ ఉన్నారు. నయోమి రావద్దు బాబు అంటా ఉంటే వీళ్ళిద్దరు కూడా మేము నీతో వస్తామని చెప్పి వాళ్ళు ప్రయాణాన్ని సాగించారు. పిల్లలు ఒక సందర్భానికి వచ్చేసరికి రూతు తీసుకున్నటువంటి తీర్మానము చాలా బలంగా ఉంది. నయోమి ఎంత ఆటంకం చేసినా, రావద్దని చెప్పినా, ఎన్ని నెగిటివ్ వర్డ్స్ మాట్లాడినా రూతు మాత్రం ఆమె హృదయంలో ఉన్నటువంటి తీర్మానం మారట్లేదు. చదవండి 16వ వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. చాలు, అది ఉద్దేశం. అంతకుముందు ఆమెను వెంబడిస్తున్నటువంటి తీర్మానం చూసాము. ఈ 16వ వచనంలో ఉద్దేశాన్ని చూస్తున్నాం. ప్రియులారా, ఉద్దేశం చాలా ప్రాముఖ్యమైనది. ఉద్దేశం అనేటువంటిది లేకపోతే తీర్మానాలు అనేటువంటివి గాలికి పొట్టేగినట్టుగా ఎగిరిపోవచ్చు. సో పర్పస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ బిఫోర్ టేకింగ్ ద డెసిషన్ ఆర్ డిటర్మినేషన్. ఆమె ఉద్దేశం అలాంటిది. ఈమె ఎక్కడ చనిపోతే అక్కడ నేను చనిపోతాను, ఈమె దేవుడే నా దేవుడు, ఈమె తప్ప నాకు ఇంకా వేరేది లేదు అన్న ఆ దృఢ నిశ్చయతతో అటువంటి ఉద్దేశం కలిగి తీర్మానం చేసుకుని వెంబడిస్తాను. ఆడ మనిషి పిల్లలు లేడీస్ తీర్మానాలు చేసుకుంటే చాలా బలంగా ఉంటాయి. ఈమె తీసుకున్నటువంటి తీర్మానానికి ఆ తీర్మానం వెనక ఉద్దేశం, ఈమెకున్నటువంటి ఉద్దేశం నయోమి గ్రహించింది. గ్రహించిన తర్వాత ఏం చేసిందంటే ఆమెతో పాటు బెత్లెహేముకు తీసుకెళ్ళిపోయింది. మనం ఒక్కసారి రూతు గురించి ఆలోచన చేస్తాం వీళ్ళ. మరి బెత్లెహేములో రూతు ఎలాంటి మనిషి అంటే పరదేశి. ఆమె దేశం బెత్లెహేం కాదు, మోయాబు దేశం అంది. అయితే బెత్లెహేంలో పరదేశిగా ఉంది. ఆ మాట కూడా మనం ఇక్కడ చదువుతాం, పరదేశి అనే మాట చదువుతాం, బైబిల్లో ఉంది, 2వ అధ్యాయం ఉంటుంది. అది పరదేశిగా ఉంది. తర్వాత ఆమెకు బంధువులు ఎవరు లేరు బెత్లెహేంలో. ఒక రకంగా చెప్పాలి అంటే ఆమె పుట్టి పెరిగిందంతా కూడా మోయాబు దేశం కాబట్టి స్నేహితులు కానీ బంధువులు కానీ రక్త సంబంధికులు కానీ మోయాబు దేశంలో ఉంటారు. కాబట్టి ఈ బెత్లెహేములో ఎంతో ఒంటరితనాన్ని ఆమె అనుభవించి ఉండవచ్చు. ఎన్నో పోరాటాలు కూడా ఆమె ఎదుర్కొని ఉండవచ్చు. మంచి యవ్వన కాలంలో ఉంది కనుక ఎన్నో శోధనల గుండా కూడా ఆమె వెళ్ళి ఉండవచ్చు. అయితే ఒక టైం రానే వచ్చింది పిల్లలు. ఆ టైం వచ్చినప్పుడు దేవుడు ఆమెను దర్శించాడు, ఆమెను ఆశీర్వదించాడు. ఎందుకు అంటే ఆమె తీసుకున్నటువంటి తీర్మానం వెనక ఉన్నటువంటి ఉద్దేశంలో దేవుణ్ణి అంగీకరించినటువంటి హృదయం అనేది నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు అన్నటువంటి ఆ పదజాలం ఎలాంటిది అంటే ఆమె దేవుణ్ణి, అంటే యెహోవా దేవుణ్ణి ఆమె అంగీకరించింది ప్రియులారా. అందుకే బోయజ్ అంటాడు, నీవు సురక్షితంగా ఉండటకు యెహోవా రెక్కల క్రిందకు
వచ్చావు అంటాడు. ఈమె దేవుణ్ణి అంగీకరించినటువంటి ఉద్దేశంలో తీసుకున్నటువంటి తీర్మానానికి దేవుడు ముద్ర వేశాడు, సీల్ వేశాడు. ప్రియులారా, మన తీర్మానాలు, మన ఉద్దేశాలు ఎప్పుడు కూడా దేవునితో ముడిపడి ఉండాలి, దేవుని వాక్యంతో ముడిపడి ఉండాలి. ఎమోషన్గా తీర్మానాలు చేసుకోకూడదు, లేదా ఎవరినో చూసి తీర్మానాలు చేసుకోకూడదు. దేవునికి సంబంధించినటువంటి వారితో, దేవుని వాక్యముతో, దేవునితో ముడిపడి ఉండేటువంటి తీర్మానాలు చేసుకొని ఉంటే దేవుడు వాటిని బ్లెస్ చేస్తాడు, దేవుడు వాటికి ముద్ర వేస్తాడు, దేవుడు వాటి విషయంలో పనిచేయడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు రూతు ఏమైపోయిందంటే, మామూలుగా అన్యురాలుగా ఉన్నటువంటి రూతు యూదురాలుగా మారింది. పంట చేనులో పనిచేసే పని మనిషిగా ఉన్నటువంటి రూతు అదే పంటకు యజమానురాలుగా మారింది, అదే పొలానికి. పరదేశిగా వచ్చినటువంటి రూతు బెత్లెహేములో స్వదేశిగా మారిపోయింది. ఎందుకు అంటే ఆమె తీసుకున్న తీర్మానం అలాంటిది. ఆమెతో పాటు ఎవరు వచ్చారు? ఇంకా ఎవరు వచ్చారు ఆమెతో పాటు? నయోమితో వెంబడించిన వారిలో రూతుతో పాటు ఇంకెవరున్నారు అప్పుడు? ఓర్పా ఉంది. అది ఆమె ఎట్టుపోయిందో మనకు తెలియదు. ఎందుకంటే ఆమె తీసుకున్న తీర్మానం ఏంటంటే తిరిగి మోయాబుకి వెళ్ళిపోవాలి అనుకుంది. ప్రియులారా, మనం తీసుకునేటువంటి తీర్మానాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి తీర్మానాలు అనేటువంటివి, తీర్మానాలు వెనక ఉండాల్సినటువంటి ఉద్దేశాలు అనేటువంటివి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. కనుక రూతును దేవుడు ఆశీర్వదించాడు. పేదరాలుగా వచ్చినటువంటి రూతు ధనవంతురాలుగా మారింది. మరి పనిచేసేటువంటి స్త్రీగా ఉన్నటువంటి రూతు అదే పంట పొలానికి యజమానురాలుగా మారింది. దేవుడు రూతును దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ రూతు యొక్క వంశావళిలో నుండి యేసుక్రీస్తు ప్రభువు రానే వచ్చాడు. ఇక ఓర్పా ఏమైందో మనకు తెలియదు. గెహజీ ఎలాగయ్యాడో మనకి ఇందాక చూసాం. ఇప్పుడు ఓర్పా గురించి మనకు తెలియదు ప్రియులారా. కాబట్టి మేకింగ్ డెసిషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ టు మేక్ అవర్ లైఫ్ న్యూ. రూతు జీవితం కొత్తదిగా చేయబడింది. ప్రజలు ఎవరో ఎరగనటువంటి వారి మధ్యకు వచ్చినటువంటి రూతు ఆ ప్రజలే ఆమెకు బంధువులైపోయారు. ఆ ప్రజలే ఆమెను బలపరిచారు. ప్రియారా, దేవుని కార్యాలు అలాగున్నా ఉంటాయి. ఇలాగ ఎన్నో జీవితాలను గురించి బైబిల్లో మనం చూడవచ్చు. ఇక ఒక జీవితాన్ని చూసి మనం ముగిద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 75వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కనుక కోడి కూయక మునుపు పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చున్నాం. ఇక్కడ పేతురు గురించి చూస్తున్నాం. పేతురు గురించి చదువుతా ఉన్నాం. సంతాపపడి ఏడుస్తున్నాడంట. దేనికి అంటే యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు అబద్ధాలు చెప్పాడు. దాని గురించి ప్రభు ముందే చెప్పడం వల్ల ఆ మాటలు పలుమార్లు జ్ఞాపకం చేసుకుంటూ సంతాపడి ఏడుస్తా ఉన్నాడు. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం చదవండి. పశ్చాత్తాపపడి చాలా చాలా పిల్లల పేతురు సంతాపపడుతున్నాడు, యూద పశ్చాత్తాపడుతున్నాడు. ఇద్దరు యేసు ప్రభు యొక్క శిష్యులే. ఇద్దరు యేసు ప్రభు విషయంలో తప్పులు చేశారు. ఒక ఆయనేమో
యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని బొంకి లేక అబద్ధం చెప్పి తప్పు చేస్తే, ఇంకొక ఆయన సాక్షాత్ యేసు ప్రభునే 30 వెండి నాణ్యాలకి అమ్మేసి తప్పు చేశారు. ఇద్దరు కూడా పశ్చాత్తాపడుతున్నారు. పేతురు సంతాపడి ఏడుస్తున్నాడు, యూదా ఏమో పశ్చాత్తాపడుతూ తాను తీసుకున్నటువంటి వెండి నాణ్యాలను కూడా విసిరిగొట్టాడు. ఇద్దరు ప్రభు యొక్క శిష్యులే పిల్లలు. అయితే ఒక డిఫరెన్స్ మనం ఇక్కడ గమనించాలి. ఏంటి ఆ డిఫరెన్స్ అని అంటే, మేకింగ్ డెసిషన్ అన్నాను కదా, అంటే తీసుకునేటువంటి తీర్మానం అనేది చాలా ప్రాముఖ్యం. పిల్లలు తీసుకునేటువంటి తీర్మానం చాలా ప్రాముఖ్యం. ఇక్కడ యూదా ఏం చేస్తున్నాడు అంటే, ఆ 30 వెండి నాణ్యములను ఆ దేవాలయంలో పారేసి వెళ్ళి ఏం చేశాడు, ఉరి పెట్టుకున్నాడు. యూదా తీసుకున్నటువంటి తీర్మానం ఏంటి అంటే, ఐ వాంట్ టు కిల్ మై సెల్ఫ్, నన్ను నేను చంపేసుకుంటాను. ఐ వాంట్ టు కమిట్ సూసైడ్, నేను ఆత్మహత్య చేసుకుంటాను. అది తీర్మానం. ఈ రోజుల్లో చాలామంది చాలా ప్రాంతాల్లో ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. వాడు ఊరికే చనిపోవట్లేదు ప్రియాల, ఆ చనిపోకముందు వాడు తీసుకున్న తీర్మానాలు అవి. మరి తీర్మానం వెనక ఉద్దేశాలు ఉంటాయి కదా కంపల్సరీగా. ఇతని ఉద్దేశం ఏంటి అంటే, నేను నీతిమంతుని రక్తాన్ని అప్పగించాను అంటే ఒక గిల్టీనెస్, ఒక అపరాధ భావన. ఈ అపరాధ భావన తాను తన ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనే తీర్మానానికి నడిపించింది. అర్థమవుతుంది కదా. సైకాలజికల్గా మనం ఆలోచిస్తే, పిల్లల మానసికంగా మనం ఆలోచన చేస్తే, మన హృదయంలో ఏ ఆలోచన అయితే ఉంటుందో ఆ ఆలోచనను బట్టి మనం కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటాం. ఇప్పుడు ఇద్దరు తప్పు చేశారు, కానీ యూదా తీసుకున్నటువంటి తీర్మానం ఎలాంటిది అంటే నెగిటివ్ సెన్స్లో ఉంది. అది నెగిటివ్ సెన్స్లో పనిచేస్తూ ఉంది. ఎందుకు అంటే యూదా యొక్క హృదయంలోకి సైతానుడు వెళ్ళిపోయాడు ప్రియారా, అపవాది వెళ్ళిపోయాడు. కాబట్టి తొందరపాటు నిర్ణయాన్ని తీసుకొని he killed himself, తను తానే చంపేసుకున్నాడు. తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నాడు. పేతురు ఏడుస్తున్నాడు కానీ తీర్మానం చేసుకోలేదు. పిల్లలు కొన్నిసార్లు సైలెంట్గా ఉండాలి అనేది కూడా తీర్మానమే. అర్థమవుతుందా? సైలెంట్గా నేను ఉంటాను అనేది కూడా తీర్మానమే. పేతురు ఏడుస్తున్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు, కానీ హీ వాస్ ఇన్ సైలెంట్. అటు పశ్చాత్తాపడట్లేదు, పోయి సమాధానం పడట్లేదు, అలాగని వెళ్ళి తాను గాయపరుచుకునే ప్రయత్నాలు చేయట్లేదు. అక్కడే ఉన్నాడు. ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంది, ఏమనుందంటే, ఊరుకుండుడి నేనే దేవుడిని తెలుసుకుంటాను. గాడ్ నోస్ అవర్ వీక్నెసెస్, గాడ్ నోస్ అవర్ ఫెయిల్యూర్స్, గాడ్ నోస్ అవర్ హార్ట్. దేవునికి మన బలహీనతలు తెలుసు, దేవునికి మన వైఫల్యాలు తెలుసు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ ఆఫ్ us. మన గురించి దేవునికి సమస్తము తెలుసు. మనం ఎక్కడైనా పొరపాటు చేసుకుంటే ఆ పొరపాటును బట్టి నెగిటివ్ తీర్మానం చేసుకోవాల్సిన పని లేదు. ఆ పొరపాటును బట్టి తాగుబోతులుగా మారాల్సిన పని లేదు. ఆ పొరపాటును బట్టి ఇంకేదేదో పనులు చేయాల్సిన పని లేదు. ప్రియులారా, దేవుని సన్నిధిలో పొరపాటును ఒప్పుకొని నెమ్మదిగా ఉంటే దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమిస్తే మనలో ఉన్నటువంటి అపరాధ భావన అనేది వెళ్ళిపోతుంది. ఆయన మన హృదయం కంటే అధికుడై మన హృదయం ఏ ఏ విషయాల్లో మన పైన నేరారోపణ చేస్తూ ఉందో వాటన్నిటిలో కూడా దేవుడు మనకి జయమిస్తాడు. చూడండి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం.
యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20 వచనం. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందుము. చాలా మంచి మాట ప్రియులారా. ఆయన సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు. మన హృదయం ఏ విషయాల్లో మన పైన దోషారోపణ చేస్తా ఉందో, ఎవరో వచ్చి మనల్ని దోషి అని చెప్పాల్సిన పని లేదు. మనం దోషం చేస్తే మన హృదయమే మన గురించి దోషి అని చెబుతుంది. కొన్నిసార్లు మనం చేసేటువంటి దోషాలు ఎవరికి తెలియకపోయినా, ఎవరు హెచ్చరించకపోయినా ఆ దోషాన్ని బట్టి మనం కుమిలిపోతాం, నలిగిపోతాం పిల్లలు. మరి ముఖ్యంగా విశ్వాసులైనటువంటి వాళ్ళు, అందులో హృదయాల్లో ఆ చలనం అనేటువంటిది కొన్నిసార్లు ఉండదు, స్పర్శ అనేటువంటిది కొన్నిసార్లు ఉండదు ప్రియాల. కానీ విశ్వాసి హృదయంలో ఎప్పుడు కూడా ఏదైనా ఒక పొరపాటు చేస్తే, పొరపాటుగా కాని మాట నోట నుండి వస్తే, ఏదైనా దేవునికి విరోధంగా చేస్తే, జీవిస్తే మనస్సాక్షి ఊరుక ఉండదు. అది యేసు రక్తంలో కడగబడింది కనుక దాన్ని పలుమార్లు మనకి జ్ఞాపకం చేస్తా ఉంటుంది. నువ్వు తప్పు చేసావు, నువ్వు పొరపాటు చేసావు, నువ్వు కాని మాట మాట్లాడావు. అలా చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? సమ్మతి పరుచుకుంది. దోషారోపణ చేయడం ఆయా విషయములలో, ఏ విషయంలో అయితే దోషారోపణ చేస్తుందో ఆ విషయంలో పోయిన వారం కూడా నేను చెప్పాను. పాపం అంటే ఒకటిగా రకరకాలు ఉంటాయి. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అనడం కాదు. నువ్వు ఏ పాపం చేసావో క్లియర్గా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఏ పాపం చేసావో దేవుని దగ్గర క్లియర్గా ఒప్పుకుంటే ఆ పాపమునకు నీ మీద అధికారం అనేది ఉండదు. సింపుల్గా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా అంటూ ఉంటే స్పష్టత అనేది ఎక్కడ? ఇక్కడ కూడా ప్లూరల్లోనే చూస్తున్నాం. ఏ విషయాల్లో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయమును సమ్మత పరుచుకుందాం. దేవుడు క్షమిస్తే చాలు ప్రియులారా. అసలు పేతురు చేసినటువంటి పొరపాటు ఒకసారి కాదు, 3 సార్లు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మనుషులు ఎదుట ఎవరు నన్ను ఎరగనని అందులో పరలోకంలో దూతలు ఎదుట వారిని నేను కూడా ఎరగనన్ను అన్నాడు. అటువంటి పొరపాటు ఒకవేళ పేతురు చేశాడేమో తెలియదు. కానీ పేతురు పశ్చాత్తాపడ్డాడు. పేతురును దేవుడు ప్రేమించాడు, క్షమించాడు. బైబిల్లో ఒక మాట చాలా ప్రత్యేకంగా మనకు కనబడుతుంది. ఒకసారి చూడండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయము. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 7వ వచనం చదవండి. మీరు వెళ్ళి, అంటే దేవదూత మాట్లాడుతున్నాడు ఈ మాటలు. మీరు వెళ్ళి, ఆయన మీకంటే ముందుగా గలీలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పండి. చెప్పుడా నేను ప్రియులారా, ఇప్పుడు ఒక్కసారి వచ్చినాన్ని మనం ఆలోచన చేద్దాం. శిష్యులు అంటే పేతురు రాడా? మళ్ళీ ప్రత్యేకంగా పేతురు అనే పదం ఎందుకు వాడారు అక్కడ? మళ్ళీ చదవండి. ఆయన శిష్యులు అక్కడే చదవండి.
ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ. మళ్ళీ ప్రత్యేకంగా పేతురు అనే పదం మెన్షన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన శిష్యులు అంటే ఆ శిష్యుల్లో పేతురు కూడా ఒక శిష్యుడే కదా. గాడ్ హ్యాస్ సెట్ ఎ స్పెషల్ ఫోకస్ ఆన్ పీటర్. వీళ్ళ పేతురు బొంకినప్పటికీ పేతురు హృదయం ఏంటో యేసు ప్రభువుకు తెలుసు. ఆ గెత్సేమనెలో ప్రభువును పట్టుకునేదానికి వచ్చినప్పుడు పేతురు ప్రభువుని ఎంత ప్రేమించాడో అనేది ప్రభువుకు తెలుసు. ప్రియులారా, ప్రభువు పట్ల ఎంత అభిమానాన్ని పేతురు కలిగి ఉన్నాడో అది కూడా ప్రభువుకు తెలుసు. అందుకే ఒకసారి ప్రభు పేతురు యొక్క ప్రేమను టెస్ట్ చేశాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? 3 సార్లు అదే మాట అడుగుతాడు. 3 సార్లు పేతురు బొంకటం కాదు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు పేతుర్ని అంతగా ప్రేమించాడు. వీళ్ళ మనం బలహీనులు అని దేవునికి తెలుసు. కానీ మనం దేవుని సన్నిధిలో హృదయాన్ని సరిచేసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి అపరాధ భావన అనేది వెళ్ళిపోతుంది. దేవుడు మనల్ని మళ్ళీ బలపరుస్తాడు, మళ్ళీ మనల్ని ధైర్యపరుస్తాడు. ఇక్కడ పేతుర్ని మళ్ళీ దేవుడు వాడుకున్నాడు. ఏ నోరైతే యేసు ప్రభు నాకు తెలియదు అని చెప్పిందో అదే నోరు యేసు ప్రభువుని గురించి ప్రకటించే నోరుగా మారింది. అదే నోటితో ప్రకటన చేస్తే వేల సంఖ్య ఆత్మలు దేవుని రాజ్యానికి వారసులయ్యారు. అదే నాలుకను దేవుడు వాడుకున్నాడు. ప్రియులారా, బొంకిన నాలుకనే దేవుడు వాడుకున్నాడు. దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, మన బలహీనతలను ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఏదో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాల్సిన పని లేదు. కానీ దేవునితో సమాధానం పడితే చాలు. దైవిక సంబంధమైనటువంటి నిర్ణయాలు, ఆ నిర్ణయాల వెనక దైవిక ఉద్దేశాలు మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని కూడా ఒక అద్భుతమైనటువంటి రీతిలో వాడుకుంటాడు. అద్భుతంగా దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఇలా బైబిల్లో ఇంకా ఇటువంటి ఎన్నో ఘట్టాలు, చరిత్రలు మనకు దేవుడు రాయించాడు. మనం ఎందుకు నేను కూడా అతనిలాగా జీవించకూడదు అని ఆ తీర్మానం, ఆ ఉద్దేశం అనేటువంటిది మనం చేసుకుంటే, నేను కూడా ఎందుకు ప్రభువులాగా జీవించకూడదు అన్న ఉద్దేశం తీసుకుంటే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభుని అడుగుదాం. ప్రభా, ఏ విషయాల్లో నేను ఎటువంటి తీర్మానం చేసుకోవాలో మీరే నాకు ఆలోచన దయచేయండి అని అడుగుతాను. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మా ఎదుట అనేక మంది జీవితాలను మీరు మాదిరి పత్రాలుగా పెట్టారు. మేము కూడా ఆ రీతిగా జీవించుటకు, మీరు ఆశించిన జీవితాన్ని జీవించుటకు సహాయం చేయండి. ఏలియా మా వంటి మనుషుడే, కానీ ఎంతో ప్రార్థన చేశాడు. మేము కూడా ఆ రీతిగా ప్రార్థించుటకు కృపదయించండి. యోబు మా వంటి మనుషుడే, కానీ చెడుతనాన్ని విసర్జించాడు. మీ ఎన్నో భయభక్తులు కలిగి జీవించాడు. మేము కూడా ఆ రీతిగా జీవించుటకు సహాయం చేయండి. ఏ విషయాల్లో మేము ఎటువంటి తీర్మానాలు చేసుకోవాలి మీరే మాకు ఆలోచనకర్తగా ఉండి మమ్మల్ని నడిపించండి. మా బలహీనతలు మీరు ఎరిగి ఉన్నారు ప్రభు. మా హృదయాలు మీరు ఎరిగి ఉన్నారు. మా జీవితం మీ కన్నులు ఎదుట నాయన తెరవబడి ఉంది. ఆయన మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మీరు మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మేము అపరాధ భావనను సరిచేసుకునే వారముగా ఉండటం సహాయం చేయండి. దాన్ని మోసేవారముగా ఉండనివ్వద్దు ప్రభు. ఆయన కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, మేము మీకు విరోధంగా జీవించిన సమయంలో, మా మనస్సాక్షి మమ్మల్ని నిందిస్తూ ఉన్నటువంటి సమయంలో మీ సన్నిధికి వచ్చేవారముగా
చేయండి. మీతో సమాధాన పడేవారుగా చేయండి. మీ ద్వారా తిరిగి బలపరచబడేవారుగా చేయండి ప్రభా. ఆయన మీ వలె మేము జీవించినట్లు ప్రభా మాకు సహాయం చేయండి. ఆయన మీ వైపు మేము చూడగలుగుటూ కృప దయచేయండి. మీ జీవితాన్ని అనుసరించే వారముగా ఉండటకు సహాయం చేయండి. మీ ఆత్మను మాలో ఉంచమని వేడుకుంటున్నాను. మీ కొరకు సజీవ సాక్షులుగా, వెలుగు సంబంధులుగా, లోకానికి ఉప్పుగా, వెలుగుగా, ఆత్మను బట్టే జామరులుగా ప్రభా మమ్మల్ని దయతో జీవింపచేయండి. మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. వారు ప్రకటన